నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్ చూద్దాం. జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్లో మైల వద్ద నుంచి భారీ బంగారం చోరీ జరిగింది. మెట్పల్లిలోని వెల్లుల రోడ్కు చెందిన సురికి బంగారాన్ని తన కూతురుతో జగిత్యాల కొత్త బస్టాండ్లో మెట్పల్లి బస్సు కోసం నిరీక్షిస్తుంది. ఈ క్రమంలో నగలు అపహరణకు గురైనట్లు గుర్తించిన బాధితురాలు వెంటనే జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించింది. ఇక బ్యాగ్లో ఉన్న 15 తులాల బంగారు నగలు అపహరణకు గురైనట్లు బాధితురాలు వెల్లడించారు. విషయం తెలుసుకున్న జగిత్యాల టౌన్ సిఐ వేణుగోపాల్, ఎస్ఐ నరేష్లు జగిత్యాల కొత్త బస్టాండ్కు చేరుకుని బస్టాండ్లోని కంట్రోల్ రూమ్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. జగిత్యాల బస్ స్టాండ్ లో దిగాను సార్. న్యూ బస్ స్టాండ్ లో మెట్పల్లి బస్ ఎక్కడానికి వచ్చినాను సార్. అందులో ఫుల్ జనాలు ఉన్నారు. హ్యాండ్ బ్యాగ్ నుంచి కొట్టేశారు సార్ బంగారం. బ్యాగ్లో వేసుకుంటే ఈ మెడలో వేసుకుంటే సేఫ్టీ లేదు సార్. బ్యాగ్లో వేసుకున్నాను సార్. అందులో నుంచి కూడా వెళ్ళిపోయింది సార్ బంగారం. నాది 15-20 తులాల లోపు బంగారం సార్. మా అమ్మది, నాది, నా కూతురు సార్. బంగారం 20 తులాల లోపు ఉంటుంది సార్ బంగారం అంతా సార్. నా బంగారం నాకు వచ్చినట్టు ఇవ్వండి సార్. నేను పెళ్లికి వెళ్ళాను కదా సార్. పెళ్లికి వెళ్ళాను కాబట్టి బీర్పూర్ పెళ్లికి వెళ్ళాను. రిటర్న్ మెట్పల్లికి వస్తున్నాను సార్. మెట్పల్లి కాదు మాది, జగిత్యాల బస్ స్టాండ్ లో ఉంది. బస్ స్టాండ్ లో పెళ్లికి వెళ్ళాను కాబట్టి సార్ బంగారం అంతా తీసుకెళ్ళాను సార్. నాకు వచ్చేటట్టు చేయండి సార్. భద్రత లేదు సార్ బస్ స్టాండ్ లో. మెడలో వేసుకుంటే భయం సార్. బ్యాగ్లో వేసుకుంటే సార్ కొట్టేసి ఎట్లా సార్. నా బంగారం నాకు వచ్చే ప్రయత్నం చేయండి సార్. నేను షేమ్ అయిపోతున్నా సార్ బస్ స్టాండ్ లో. ఎంతమంది నన్ను ఎన్ని రకాలు అనుకుంటారు సార్. కొత్తలేదు అనుకుంటారు.